విజయాస్ కోస్టల్ కేర్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ లో పూర్తి స్థాయిలో కార్డియాలజీ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చామని డాక్టర్ యోగి తెలిపారు. స్థానిక అరండలపేటలోని శ్రీ సాయి హాస్పిటల్లో జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్ యోగి మాట్లాడారు. 31 సంవత్సరాల పేషెంట్ కు పుట్టుకతోనే గుండెలో రంధ్రం ఏర్పడిందన్నారు. దాని వలన తన దైనందిన జీవితంలో ఎంతో ఇబ్బంది పడుతున్నారని, ఏ పని చేయాలన్నా ఆయాసం వస్తుందన్నారు. ఈ క్రమంలోనే ఆ వ్యక్తి శ్రీ సాయి హాస్పిటల్ కు రావడం జరిగిందన్నారు. ఎంతో క్లిష్టమైన ఆపరేషన్ విజయాస్ కోస్టల్ కేర్ వైద్యుల బృందం విజయవంతం చేయడం జరిగిందన్నారు. ఆపరేషన్ చేసిన 2వ రోజే పేషెంట్ ను నడిపించామని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ గుడిపాటి ప్రభాకర్ శివ, డాక్టర్ అభిలాష్, డాక్టర్ నజీర్, డాక్టర్ హేమాంజలి, డాక్టర్ నవ్యశ్రీ తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఇక్కడికి వచ్చిన ప్రేక్షక మీడియా మిత్రులందరికీ మరి ప్రేక్షక పాత్రికులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మనకి 31 సంవత్సరం గల అప్షన్ అనే మేల్ పేషెంట్ మనకి ఒక 2 వారాల క్రితం అనేది ఇక్కడ రావడం జరిగింది. తన పుట్టుకతోనే గుండెలో పెద్ద రంధ్రం ఉంది. ఆ రంధ్రంతో పాటు పిఏపివిసి అంటారు, పార్షియల్ పల్మోనరీ వీనస్ కనెక్షన్, అబ్నార్మల్ కనెక్షన్. యూజువల్ గా లంగ్స్ నుంచి ఆ రక్తనాళాలు ఏదైతే మంచి రక్తాన్ని ఎడం వైపు గుండెకి అనేది చేర్చాలి. కానీ అక్కడ ఆ రక్తనాళాలు కుడి వైపుకు ఓపెన్ అవ్వడం జరిగింది. దాంతో పాటు పైన గుండెలో 2 గదుల మధ్య పెద్ద రంధ్రం అనేది ఉంది. అది ఎస్విఏఎస్డి విత్ పిఏపివిసి అంటారు, కంప్లీట్ డయాగ్నోసిస్. ఆ పేషెంట్ 4-5 హాస్పిటల్ తిరిగారు. కానీ అక్కడ మాకు కొన్ని కష్టతరం ఈ ఆపరేషన్ చేయటం అనేది అని చెప్పిన సందర్భంలో విజయ కోస్టల్ కేర్ హాస్పిటల్ మరి సాయి హాస్పిటల్ రావడం జరిగింది. వచ్చిన తర్వాత పేషెంట్ కి రిస్క్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసేసి, అది ఎంతో క్లిష్టమైన ఆపరేషన్ కాబట్టి మాకు బ్యాకప్ గా ఎనస్థీషియా డాక్టర్ ఆనంద్ గారి సపోర్ట్ తో మేము ముందుకు సాగడం జరిగింది. ఆ రోజు 24 తారీఖు, జూలై 24 తారీఖున ఆపరేషన్ ఎర్లీ మార్నింగ్ జరగడం జరిగింది. చేసిన తర్వాత ఆ పేషెంట్ లో పెద్ద 7 సెంటీమీటర్స్ ఏజ్ది కంప్లీట్ గా పెద్ద రంధ్రము, ఆ అబ్నార్మల్ కనెక్షన్ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్ చేసి చేయటం జరిగిన తర్వాత పేషెంట్ ఆపరేషన్ జరిగిన తర్వాత 4 గంటలకి ఎక్స్ట్యూబేట్ చేయటం అంటారు. అంటే వెంటిలేటర్ మీద తీసేసి పోస్ట్ ఆపరేటివ్ టీము మాకు ఎనస్థీషియా సపోర్ట్ తోటి ఆ పేషెంట్ ని సెకండ్ డే నెక్స్ట్ రోజున మొబిలైజ్ చేయడం జరిగింది, అంటే నడిపించడం జరిగింది. నడిపించిన తర్వాత ఒక 4 రోజుల్లో పేషెంట్ ని డిశ్చార్జ్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు ఆ పేషెంట్ కూడా మన ముందు ఉన్నారు. ఒక 2 వారాల తర్వాత కంప్లీట్ గా రీచెకప్ కి రమ్మని చెప్తాం. వారు ఇప్పుడు ఆ పేషెంట్ కి ఆపరేషన్ చిన్న వయసులో చేయాలి. యూజువల్ గా ఇలా 4 సంవత్సరాలు చేస్తే గుండె అనేది నార్మల్ గా అయ్యే అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళు మనకి చెకప్ చేయించుకోవడం పోవడం వల్ల ఆ పేషెంట్ కి ఆ రంధ్రం అనేది కనుగొనలేకపోయారు. 31 సంవత్సరంలో తను ఒక చిన్న పని చేయాలన్న కానీ ఆయాసంతో స్టార్ట్ అయింది. అప్పుడు వర్కప్ చేయంలోనే ఇదనే తెలిసిన తర్వాత ఆపరేషన్ చేసిన తర్వాత పేషెంట్ తో మేము ఫోన్ లో మాట్లాడిన తర్వాత కంప్లీట్ గా ఏదైతే గుండె నొప్పి ఉందో, ఆయాసం ఉందో కంప్లీట్ గా ఏం లేవు ప్రస్తుతానికి. ఆ పేషెంట్ కి అలా ఉండడం ఈ 31 సంవత్సరం చేయటం వల్ల గుండె అనేది చాలా పెద్దది అయిపోయింది. ఎందుకంటే రైట్ వెంట్రికల్, రైట్ ఏటీఎం, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ బ్లడ్ ఫ్లో అనేది డబుల్ ఉంటుంది మామూలుగా నార్మల్ గా. దానివల్ల పల్మోనరీ హైపర్ టెన్షన్ అంటారు, మోడరేట్ టు సివియర్ పల్మోనరీ ఆర్టీరియల్ హైపర్ టెన్షన్ ఉండడం వల్ల అన్ని సెంటర్లు రిజెక్ట్. ఆపరేషన్ తో పాటు అందరిది టీమ్ ఆఫ్ వర్క్, అనస్థీషియా, కార్డియాలజిస్ట్, సర్జన్స్, పర్ఫ్యూజన్ టెక్నీషియన్స్ అందరూ కలిసి శ్రమించి ఆ రోజు ఫస్ట్ మా హాస్పిటల్లో సక్సెస్ఫుల్ గా కేసు చేయడం జరిగింది. మా అనస్థీషియా తరఫున మేము మొత్తం ఆపరేషన్ లో ఎటువంటి ఇబ్బంది లేకుండా పేషెంట్ ని జాగ్రత్తగా మళ్ళీ అన్ని అవయవాలు పర్ఫెక్ట్ గా ఉన్నట్టు మంచిగా చూసుకొని, వైటల్స్ అంటే బీపీ, పల్స్, ఆక్సిమీటర్ అన్ని కరెక్ట్ గా ఉన్నట్టు చూసి, మనకి ఇక్కడ వచ్చిన ఎక్విప్మెంట్లు అన్ని అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ అంటే టీఈ ఇలాంటివన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ ఉండడం వల్ల మాకు యజమాని మంచి కోఆపరేట్ చేయడం వల్ల మాకు సాఫీగా మొత్తం ఆపరేషన్ అంతా జరిగిపోయింది. ఆపరేషన్ తర్వాత బయటికి వచ్చిన తర్వాత వితిన్ 4 గంటల్లోనే పేషెంట్ ని ఎక్స్ట్యూబేట్ చేసి మత్తులో నుంచి బయటికి తీసేసి ఎటువంటి నొప్పి కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా పేషెంట్స్ వైటల్స్ అన్ని స్టేబుల్ గా ఉండి అన్ని జాగ్రత్తలు పడుకుంటా మొత్తం 3 రోజులు కంటిన్యూగా విత్ 24/7 ఇంటెన్సివ్ కేర్ లో జాగ్రత్త చేసి పేషెంట్ ని నడిపించుకుంటా ఇంటికి పంపించడం జరిగింది. సో మాకు ఈ అవకాశం ఇచ్చే ఈ వర్క్ లో పేషెంట్ బయటికి పోవడం వల్ల, సో మా టీమ్ ఆఫ్ వర్క్ డాక్టర్స్ అందరికీ